వృషభ రాశి జాతకులకి జూనియర్ మాసపత్యాల భాగంగా గోచారిత్య బృహస్పతి సంచారం కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల అధిక లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. స్వల్పంగా మీకు ఈ ఆర్థికంగా కష్టాలు అంతా కూడా తీర్చడానికి మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతుంటాయి. ఈ మాసంలో ప్రధానంగా శుక్రుడు బుధుడు కలయిక అంతా కూడా ఈ మాసంలో ప్రధానంగా 23వ తారీఖు రోజున ఈ యొక్క కర్కాటక రాశిలో శుక్రుడు అంతా కూడా ప్రవేశం చేయడం, ప్రధానంగా 13వ తారీఖు రోజున అంతా కూడా శుక్రుడు ప్రవేశం చేస్తారు. మరియు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం, 3 గ్రహాలు కలిగిన ప్రధానంగా బృహస్పతి శుక్రుడు బుధ భగవానుడి సంచారం అంతా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల మీకంతా కూడా శుభకార్యాల కోసం ఖర్చులంతా కూడా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ధనయోగాలంతా కూడా సిద్ధించడానికి మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షాల కోసం ప్రయత్నించడం కూడా, కనకాదార స్తోత్రాన్ని కట్టించడం కూడా రోజుకి 3 సార్లు కానీ 5 సార్లు కానీ చదవడం కానీ వినడం కానీ చేస్తూ ఉండండి. మహాలక్ష్మీదేవి చరిత్రనంతా కూడా పారాయణించండి. మహాలక్ష్మీదేవి ఆవిర్భావం ఈ రకంగా జరిగింది, క్షీరసాగర మతం ఈ రకంగా జరిగింది. ఆ ఘట్టానంతా కూడా ప్రతినిత్యం కూడా ప్రవచనంలాగా కథలాగా వింటూ ఉండడం వల్ల యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉండండి. తద్వారా మీకంతా కూడా మీకు ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగాలు సిద్ధించడానికి ఆస్కారం, ఆకస్మికంగా ధనయోగం లభిస్తూ ఉంటుంది. ఈ ఖర్చులు తగిన సంపాదన అంతా కూడా పెరుగుతూ ఉంటుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి. కావున నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకునేప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. అధికంగా లాభాలు వచ్చినప్పుడు మంచిగా పెట్టుబడి పెట్టుకోవడం వల్ల లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి ప్రీతికరంగా శనిగులు దానం చేసుకోవడం, శుక్రుడి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, శని గ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా శనీశ్వర అనుకూలత కోసం కర్మదోష నివారణార్థం మీరంతా కూడా తిలలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బుధ భగవాను ప్రీతికరంగా పెసర్లు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి లభిస్తుంటుంది. మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా కుంకుమార్చన కార్యక్రమాలు ఆచరించడం, దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పట్నం అంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో పారాయణం చేయించడం వల్ల, ప్రధానంగా దేవి భాగవతాన్ని కూడా పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. శాంతి పూజలు ఆచరించడం, రాజశ్యామల యజ్ఞాతి గద్దెలు ఆచరించడం వాళ్ళకి రాజయోగ ప్రాప్తి లభిస్తూ ఉంటుంది. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో మార్పులు, మీకంతా కూడా దూర ప్రయాణం స్థానచలనం జరగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధన ప్రాప్తి అంతా కూడా యొక్కడంగా ఉంటుంది కదా, ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి. ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడడానికి మహాలక్ష్మీదేవి ఆరోగ్యం కోసం ప్రయత్నించడం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. రావి చెట్టు దగ్గర ఆవునేతో దీపారాధన చేసి మహాలక్ష్మీదేవి అష్టకాన్ని చదువుకోవడం వల్ల అదృష్టలక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ నెల మాసంలో విశేషంగా నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీకంతా కూడా స్వల్పంగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కావున తగిన జాగ్రత్తగా ఉండడం, అప్రమత్తంగా ఉండడం వల్ల లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ధనయోగ ప్రాప్తి, అదృష్ట లక్ష్మీ శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రయత్నించడం కూడా సూర్య నమస్కారాలు ఆచరించండి. సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానుమై నమః, పూషాయ నమః, మహాత్మాయ నమః, ప్రచండ తేజసే నమః, సర్వలోక పితామహాయ నమః, సవిత్ర సూర్యనారాయణ స్వామి నామాన్ని ప్రయత్నించండి కూడా జపాలు ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జూన్ నెల మాసంలో 18వ తారీఖు, 27వ తారీఖు, 22వ తారీఖు, 23వ తారీఖు, 29వ తారీఖులో అంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోమాతకి పచ్చిగా తిలకం పెట్టి గ్లాసాన్ని సమర్పించండి. మీకంతా కూడా అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం అంతా కూడా సిద్ధించబోతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బగలాముక్తి శాంతి కుమారి కార్యక్రమాలు ఆచరించడం వల్ల శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తుంది. ప్రతి కూడా నవగ్రహ శాంతి పూజలు ఆచరించండి. నవగ్రహాలకు అభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం, బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. అంగారక దోష నివారణార్థం మీరంతా కూడా జాతకరీత్యా కానీ గోచారీత్యా కానీ అంగారకుడు బలహీనంగా ఉంటాయి. మీకంతా కూడా అంగారకుడు అంతా కూడా సప్తమాధిపతి కావున మీరంతా కూడా రాజయోగం కోసం అంతా కూడా కందులు గాని, కందిపప్పు గాని బ్రాహ్మణత్వం దానం చేయడం, ఎర్రటి వస్త్రాన్ని దానం చేసుకోవడం, దానిమ పళ్ళం దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. గృహంలో మనశ్శాంతమైన జీవితం నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఆనందమైన జీవితం కోసం ప్రయత్నించడం కూడా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించండి. అన్నదానం చేయడం వల్ల లాభాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఈ యొక్క అనాథాశ్రమంలో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ మీరంతా కూడా ఈ యొక్క అభిషేక అంటే ప్రధానంగా చూసుకుంటే అన్నదానం అంతా కూడా ఆచరించండి. దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం, ఈ యొక్క అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. ప్రధానంగా చూసుకుంటే అనాథాశ్రమంలో మీరంతా కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతి కూడా ఈ పరిహారం అంతా కూడా ఆచరిస్తూ ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క పక్షులకంతా కూడా ఆహారం సమర్పిస్తుండడం వల్ల భూతదయ ఉంటుంది. ప్రతి కూడా
ఈ యొక్క పిచ్చుకలకు కానీ, చిలకలకు కానీ, పావురాలకు కానీ ఆహారం పెడుతుండండి, జలాన్ని తాగిస్తూ ఉండండి, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శునకాలకు కానీ ఆహారం సమర్పించడానికి ఈ యొక్క శనీశ్వర గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీకు వచ్చే సంవత్సరంలో అంతా కూడా ఏలినాడి శని ప్రభావం అంతా కూడా తరవణం అవుతుంది. మీకంతా కూడా కొన్ని రోజుల్లోనే ఈ ప్రభావం అంతా కూడా మొదలవుతుంది. కావున ప్రతినిత్యం కూడా శనీశ్వర దోష నివారణార్థం శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం చూపించడానికి మీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీ జన్మ జాతకం ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడికి అంతా ప్రీతికరంగా ఈ యొక్క పరమేశ్వరుడి ప్రతినిత్యం కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, ప్రదోషకాలంలో అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, మారేడు దళాలతో బిల్వ దళాలతో పరమేశ్వరుడికి అంతా కూడా పూజన ఆచరించడం వల్ల అదృష్టయోగం చూపించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి స్థిర నివాసం ఉండడానికి ఆస్కారం. అనుమతే శ్రీరామృతాయనం శ్రీమాన్. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూన్ నెల మాసంలో విశేషంగా ఈ మాసంలో మీకంతా కూడా త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా బృహస్పతి, శుక్రుడు, బుధ భగవానుడు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయబోతున్నారు. శుక్రుడు అంతా కూడా యోగకారకుడు, లక్ష్మీకారకుడు, బుధుడు అంతా కూడా వ్యాపార కారకుడు, ప్రధానంగా బుద్ధి ప్రదాత, విద్యలో ఉద్యోగంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కారకత్వం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా సంతాన కారకుడు, వివాహాది శుభకార్యాల కారణం, ప్రధానంగా గృహయోగ కారకుడు అంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రత్యేకించి కూడా ఈ 3 గ్రహాలంతా కూడా అనుకూలత పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క జూన్ నెల మాసంలో అమావాస్య రోజున విశేషంగా ఆదివారం రావడం చాలా విశేషమైన రోజు. ఆదివారం అమావాస్య రావడం వల్ల మీరంతా కూడా విశేషమైన పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. తిరలు దానం చేసుకోవడం కానీ, గోధుమలు దానం చేయడం కానీ, విశేషంగా బ్రాహ్మణోత్మకంతా కూడా పితృదోష నివారణార్థం గతించిన పితృదేవతలకు ప్రీతికరంగా తిరతరత్నాలు ఆచరించండి. ఈ యొక్క బ్రాహ్మణోత్మకంతా కూడా స్వయంపాక దానం చేయడం వల్ల, గోమాతకు సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. తీరతరత్నాలు శాతకర్మలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తీర్థస్నానాలు చేయడానికి ప్రయత్నం చేసుకోండి. మీకంతా ఇక్కడ జాతకరీత్యా ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశులంతా కూడా చూస్తుంటే కుంభరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం ఉంది. మేషరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం ఉంది. మరియు మీనరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది. కావున శని గ్రహ దోష నివారణ తిలలు దానం చేసుకోవడం, రాజ్య ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. తైలాభిషేకం చేయడం, పిప్పలాద ఋషి యొక్క చరిత్రను పారాయణం చేసుకోవడం, నల్లదమయంతి యొక్క చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల రాజ్య ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉండడానికి మీరంతా కూడా మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్రనంతా కూడా పారాయణ చేయండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి నిమిషం కూడా కనకదార స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, మహాలక్ష్మీదేవి కవచానంతా కూడా పారాయణం చేయడం, మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా చండీ హోమాది కార్యక్రమాలు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కమలాత్మిక దేవి శాంతి పూజలు ఆచరించడం వల్ల, కమలాత్మిక దేవి ఆరాధనలో భాగంగా కమలాత్మిక దేవి మూలమంత్రంతో, తామర పూలతోటి, తేనెతోటి మరియు పరమాణంతో యజ్ఞమోహమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి కరుణాకటాక్ష మీకులంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మీకంతా కూడా పట్టబోతున్నాయి. విశేషంగా పుణ్యమైన గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉండడం, గోచారిత్య రాహుకాల దోషంలో ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషంలో అంతా కూడా రాహుకేతు మధ్యలోని మిగతా గ్రహాలంతా కూడా ఉన్నాయి. కావున గోచారిత్య కాలసర్ప స్తంభంలో ఉంది. కావున గ్రహదోష నివారణార్థం చండీ సప్తశతి పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా అన్నదానం చేయించడం, గోమాత సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అతిచారంలో మార్పు, ఉచ్చస్థానంలో మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి కలగడానికి విశేషంగా 5 రాశుల వాళ్ళకి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా కర్కాటక రాశి జాతకులకి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మకర రాశి జాతకులకంతా కూడా రాజయోగ ప్రాప్తి, ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కన్యా రాశి జాతకులకు కూడా అదృశ్యయోగం పట్టబోతుంది. మిథున రాశి జాతకులకు అంతా కూడా అదృశ్యయోగం పట్టబోతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు కూడా అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం జరుగుతుంది. విశేషమైన ధన ప్రాప్తి తరగతి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అనుకూలత వల్ల ధనస్సు రాశి జాతకులు కూడా అత్యంత శుభమైన కాలంగా చెప్పగలరు. రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మకర రాశి జాతకులకి సప్తమ స్థానంలో బృహస్పతి ఉచ్చ స్థానంలో మార్పు వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, అదృశ్య యోగం పట్టడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయంగా కూడా మంచి పలుకుబడి పెరుగుతుంది. రాజకీయంగా కూడా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మరి కుంభరాశి జాతకులు కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించడం కానీ, అధికంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా సిద్ధించడం కానీ, జీవితం ఊహించని మార్పులు జరగడం కానీ ఆస్కారం ఉంటుంది.
సంఘంలో గౌరవం పెరుగుతుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మీనరాశి జాతకుడికి పంచమస్త బృహస్పతి యోగం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించడం కానీ, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం, వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి లాభాలు, విశేషంగా గృహయోగ లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావంగా ప్రబలంగా ఉంటుంది కావున మీనరాశి జాతకులంతా కూడా శాంతి పూజలు ఆచరించండి, రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామ్ దూతాయన నామాన్ని జపాన్ని ఆచరించండి, రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది, రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. మేము చెప్పే జాతకాలన్నీ కూడా గోచారీత్యా ఇవన్నీ కూడా చూసుకుంటే గ్రహయోగం అంతా కూడా ఏ రకంగా అనుకూలిస్తుంది, గోచారీత్యా గ్రహాలంతా కూడా అనుకూలత ఏ రకంగా ఉంటుంది, గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఏ రాశి మీద ఎక్కువగా ప్రబలంగా చూపిస్తుంటాయి, ఏ దోషానికి ఏ పరిహారం ఆచరించాలో ఇన్ని దోషాంతర వశాత్తులు తగ్గడం నేను చెప్పడం జరిగింది. ఈ జాతకరీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మీ జన్మజాతకం మీ ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా వేదిక జ్యోతిష ప్రకారంగా దత్తానాడి ప్రకారంగా మీకంతా కూడా జాతకం విశ్లేషణ చేసి మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శీఘ్రంగా మీకంతా కూడా అదృష్టి యుగం పట్టడానికి మీకంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తాము. మీ జన్మజాతకాన్ని అంతా కూడా మా ద్వారా మీరు విశ్లేషణ చేయించుకోవాలనుకుంటే కింద కనపడే నెంబర్కి అంతా కూడా వాట్సాప్ చేయండి, మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి. తద్వారా మీకు అంతా కూడా తగు పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది, రాజ్యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మా యొక్క ఛానల్ అంతా కూడా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, హైప్ కూడా చేయండి. తద్వారా మీకు అంతా కూడా మంచి శుభమైన వార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా అందించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి మాకంతా కూడా మీ యొక్క సహకారం అంతా కూడా ముఖ్యంగా ఉంటుంది కావున నేను చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. మంచి శుభమైన వార్త వింటారు. నమస్తే శ్రీరామ్.